వెల్కమ్ టు వైఫై మీడియా. నేను మీ జర్నలిస్ట్ రామన్న. ఈరోజు మనం కొంపెల్లి గ్రామ పంచాయతీ మునుగోడు మండలం నల్గొండ జిల్లాలో ఉన్నాం. మన ముందు కొంపెల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థి జీడిమట్ల జంగమ్మ సత్తయ్య గారు ఉన్నారు. మరి వారి మాటలను అడిగి తెలుసుకుందాం. వారు కొంపెల్లి గ్రామానికి ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారు, ఏంది అని చెప్పి వాళ్ళ మాటలను అడిగి తెలుసుకుందాం. నమస్తే, బాగున్నారండి? బాగానే ఉన్నామండి. ఎట్లా నడుస్తుంది ప్రచారం? ప్రచారం మంచిగానే నడుస్తుందండి. మీకు ఏ గుర్తు కేటాయించబడ్డది? కాంగ్రెస్ గుర్తు. సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్ గుర్తు 3 కలిసి అభ్యర్థిని ప్రకటించారు. నిలబడ్డాం. నాకు వచ్చింది ఉంగరం గుర్తు. ప్రచారం చేసుకుంటున్నాం, తిరుగుతున్నాం. ఇప్పటి వరకు ఇంకా ముందుంది తిరగాల్సింది, ఇంకా తిరుగుతున్నాం. అంటే మీరు ఎలాంటి ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు చేయాలనుకుంటారు ఈ కొంపెల్లి గ్రామానికి సంబంధించి? అభివృద్ధి రోడ్లు కానీ, రోడ్లు, నీళ్ళు, లైట్లు, ఇట్లాంటివి ఏమన్నా ఉన్న పనులు, ఏ పనులు ఉన్నా నేను కొత్తగా వచ్చినా కాబట్టి ఊళ్ళో తిరిగి, సాధ్యమైన కాడికి తిరిగి, ఎక్కడ ఏం జరిగినా పోయి దగ్గరికి పోయి పని ఉండి చేపించుకొని అంత తిరగాలని నేను ఊరుకు సేవ చేయడానికి వచ్చిన. ముందు గతంలో కూడా మీరు పోటీ చేసి ఓడిపోయారని చెప్పి విన్నాం. మరి దాని గురించి ఏం చెప్తారు? గతంలో ఒక పార్టీ తరఫున చేసిన మంచితనంగా అప్పుడు కూడా తీసుకున్నాను బయటికి. అప్పుడు నాకు 35-25 ఏళ్ళు ఉంటాయి ఆ టైంలో. అప్పటికే మంచితనంగా ఉన్నా కాబట్టి నన్ను మంచిగా తీసుకొని ప్రజల్లో గుంజుకొని పార్టీ తరఫున ఒక టికెట్ ఇచ్చి నన్ను మంచిగా ఎన్నుకోవాలని ఆలోచించారు. నాకంటే పెద్దలు వచ్చి ఊరు దొరలు రేపు పొద్దుగాల ఓటానంగా నా ముందు పేదోడిని అన్నీ 500 రూపాయలు 17 ఏళ్ల కింద 500 రూపాయల కాడికి ఇచ్చి, నువ్వు ఓడిపోతున్నావు, నువ్వు ఏం చేస్తావని నన్ను ముఖమాటంగా అన్నాడు. అయ్యా, ఓడిపోతావా? నాకు వచ్చినాడు మళ్ళా నేను, నాకు ఆ దేవుడు ఆశీస్సులు ఇచ్చినాడు. ఆ రోజు ఉంటా. కానీ సరే, నువ్వు దొరవు కాబట్టి ఓడగొడుతున్నావు, నువ్వు ఒక అయ్యను పెట్టుకొని ఓడగొట్టిస్తున్నావు. సరే, మా అదృష్టాన్ని తూడిస్తావాలే, అది నీ పుణ్యం, నీ ఇష్టం. నేను అంతవరకు అనుకున్నా, నా మనసులో ఊకున్నా. మళ్ళా ఇప్పుడు గతంలో మళ్ళా వచ్చిన, మళ్ళా ఊరు పెద్ద మనుషులు, వీడు మంచి వ్యక్తిగతోడు, వీడిని మళ్ళా రోడ్డు మీద వేసి మంచిగా ఈసారి మనం అందరం కష్టపడి నిద్ర లేకుండా, ఆహారం లేకుండా, వీడు ఎట్లా ఆ డబ్బు ఎట్లా ఇచ్చి వాడు ఎట్లా ఓడగొడతాడు, అప్పుడు చెప్పలే, మాకెందుకు చెప్పలే అని వాళ్ళు ముందుకు వచ్చి ఈసారి కూడా అతడే మళ్ళా ఇంకో మరీ చెత్తబండి నడిపే అబ్బాయిని తీసుకొచ్చి, మా అన్న కొడుకుని తీసుకొచ్చి 10 మందిల ఫంక్షన్లో మేము మీటింగ్ పెట్టుకుంటే, 10 మంది మేము మీటింగ్ పెట్టుకుంటే 15 మంది మేము పేరు రాసి, పెద్ద మనిషి ఊరు పెద్ద మనుషులు రాస్తే 100 మందిలా, అయ్యా ఇంట్లో ఎవరన్నా రోజు చెప్పుకోరి మీరు సర్పంచ్ అంటే మొత్తం 15 మంది నిలబడి పేర్లు రాసి అడిగితే, ఈ క్యాండిడేట్ నాకు ఇక్కడ లేడు, ఎక్కడో ఉన్నాడు అన్నాడు అని మేము ఫంక్షన్ హాల్కి వెళ్ళి బయటికి వెళ్ళంగానే మళ్ళా ఒక్క 15 నిమిషాలలోనే ఇగో నా క్యాండిడేట్ అని వాట్సాప్లలో పెట్టి చూపించిండు. ఊరు పెద్దలంతా ఆలోచించురు. ఆ మాటే అప్పుడు చెప్పొద్దా, అది నీకే యుద్ధము, మమ్మల్ని ఏం చేస్తున్నావు, వాని మీద నీకు అంత పగేంది అని ఆలోచించి గట్టిగా చర్య తీసుకోవాల్సిన అవసరం వచ్చింది. వాళ్ళకు తీసుకుంటారు. ఇప్పుడు మీరు మీ కొంపెల్లి గ్రామ ప్రజలకు ఏం చెప్పాలనుకుంటారు? ఏమో నేను బయటికి గెలిచినాక వాళ్ళు అడిగింది ఏదన్నా ఉంటే వాళ్ళ బజార్లలో ఏదన్నా ఇబ్బంది వచ్చి అడిగిరనుకో, చచ్చినట్టు పని చేస్తాం. మేము వాళ్ళకు ప్రజాసేవ చేయాలనుకున్నాం, చేస్తాం. ఇప్పుడు ఆయన ఆవేదన చెప్తా ఉన్నాడు. ఒక దళిత నాయకుడు ఆయన మీద ఎట్లా కుట్రలు పొంది నన్ను ఎట్లా ఓడగొట్టారు, ఆయన ఆవేదన చెప్తా ఉన్నాడు. కొంపెల్లి గ్రామ ప్రజలకు ఆయన విజ్ఞప్తి చేతులు జోడించి మరి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాడు. మేము గతంలో మమ్మల్ని ఒక దొర మమ్మల్ని ఓడగొట్టిండు, మా మీద కుట్రలు పొందిండు. సో మాకు మళ్ళీ మా గ్రామ ప్రజలు మాకు అవకాశం ఇచ్చారు. అదేవిధంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు వారి ఆశలతో మేము ముందుకెళ్తా ఉన్నాం. సో మమ్మల్ని అందరినీ ఆశీర్వదించండి, మమ్మల్ని గెలిపించండి, మీ గ్రామానికి సేవ చేస్తాం, ఒక దళిత నాయకుడిని ఎన్నుకోవాలని చెప్పి అందరికి కూడా ఆయన చేతులెక్కి నమస్కరిస్తున్నట్టు మనం చూస్తూ ఉన్నాం. సో ఆయన ఆవేదనంతా చెప్తా ఉన్నారు. సో అతన్ని కొంపెల్లి గ్రామ ప్రజలందరూ కూడా ఆశీర్వదించాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ.